ఫోటోలో కంటే పిల్ల ఇంకా బాగుంటుందిలేండి. కొద్దిగా ఇంగ్లీష్ కూడా చదువుకుంది. పాపం తండ్రి లేడు, తల్లి గారాభంగా పెంచింది. ఇంటి పెత్తనం అంతా తల్లిదేలేండి. కట్నం విషయంలో మీరేం సందేహించక్కర్లేదు. ఇంకా పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఒక కొడుకున్నాడు, ఒక మారు కూతురు ఉంది. ఆ పిల్లకి కట్నాలు గిట్నాలు ఇచ్చే పని లేదు. ఉన్నదంతా ఈ పిల్లకే. ఏమాత్రం ఇస్తారు? ఏమిటి కట్నం? రొక్కం నగలు కలిసి దాదాపు 1,00,000 ముడుతుంది. తల్లి పేర ఉన్న పొలము ఇల్లు పిల్లకే వస్తుంది. ఇంకేమైనా కావలసి ఉంటే అడగండి, వారికి చెప్పి ఒప్పిస్తాను. తమతో సంబంధం చెయ్యాలని ఆమెకు గట్టి పట్టుదలగా ఉందండి. సరే, మాకు 2 అబ్బాయిలు ఉన్నారు కదయ్యా, అందులో ఎవరికి ఇవ్వాలని వారి అభిప్రాయం. మీ ఇష్టం. మీరు చూసి ఏ పిల్లవాడికి చేసుకున్నా ఆమెకు అభ్యంతరం లేదు. పైగా అల్లుండి ఇల్లరికం ఉంచుకోవాలని ఆమె ఆశ. ఇల్లరికమా? అవును. ఇల్లరికం ఉంచటం మీకు ఇష్టం లేకపోతే మీరే వారితో స్వయంగా మాట్లాడుకోండి. పిల్ల బాగుంది, పెద్ద కట్నమా ఇస్తామంటున్నారు. మరి ఇంత దూరం వచ్చారేమయ్యా, దగ్గరలో సంబంధం ఏం దొరకలేదా? ఏం చెప్పమంటారు? అక్కడ గుండమ్మ గారికి గంటయ్య అనే మారు అన్న ఉన్నాడు. వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నాడు. ఎందుకని? పిల్లని అతని కొడుక్కి చేసుకోవాలని అతని ఆశ. మరి అతని కొడుకే చేస్తే పోతుంది కదయ్యా. చుట్టరికంలో చుట్టరికం, ఆస్తిలో ఆస్తి కలిసిపోతుంది. రామరామ, వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సరే, నేను వచ్చి పిల్లని చూస్తానులేండి. వచ్చే ముందు కాస్త ఉత్తరం ముక్క వ్రాయించండి. అడ్రస్ ఫోటో వెనుకనే ఉంది. గుండుపోగుల గుండమ్మ. గుండమ్మ గారి భర్త పేరు ఏమిటన్నారు? వెంకటరామయ్య గారు. వారి స్వగ్రామం దుర్గాపురం కదూ? అవును. మొదటి భార్య పోయిన తరువాత రెండో సంబంధం చేసుకుని ఇల్లరికం వచ్చేశాడు. పాపం ఇప్పుడు లేరు. సరే, నేను అక్కడికి వచ్చి చూస్తానులే. వచ్చే ముందు ఉత్తరం రాస్తారు కదా? అలాగే. సెలవు. వెంకన్న, కండవా చేతి గారు పట్రా. వసూల్పాక దగ్గర పోయాడు. అన్నయ్య ఇలా వెళ్ళారు బాబు. తమ్ముడు కూర్చో. ఏమిటి విశేషాలు? ఏం లేదు, ఇవాళ సినిమా ప్రోగ్రామ్ వేశాను. వెరీ గుడ్. బాబు బాబు నాన్నగారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో, ఈ మధ్య నాన్న మనకు సంబంధాలు చూస్తున్నాడు అన్నయ్య. బహుశా అందుకే ఏంటి. వెరీ గుడ్. కమాన్. ఎందుకు నాన్నగారు పిలిచారు? అదేరా, మీ పెళ్లి విషయం. పెద్ద పెద్ద కట్నాలు ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ కట్నాలు పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కట్నాలు తెచ్చే కోడళ్ళు డబ్బుతో పాటు అధికారం, గర్వంతో సహా దిగుతారు. మనకు కావాల్సిన అలాంటి వాళ్ళు కాదు. ఏదో సంసారపక్షంగా ఇల్లు చక్కదిద్దుకుని మన సుఖాలతో పాటు కష్టాలు కూడా పంచుకోగలిగిన పిల్లలైతే. అలాగే, అటువంటి పిల్లల్ని చూడండి. అది చెబుదామనే పిలిచాను. ఇవాళ ఒక సంబంధం వచ్చింది. గుండుపోగుల వెంకటరామయ్య అని చిన్నప్పుడు నాకు చాలా సహాయం చేశాడు. అప్పుడు మనం పేదవాళ్ళం. మీ అమ్మని నాకు ఇవ్వడానికి సందేహిస్తుంటే ఈ వెంకటరామయ్య తండ్రి వాళ్ళకి నచ్చ చెప్పి సంబంధం కుదిర్చాడు. మీ అమ్మ అదృష్టం వల్ల కలిసి వచ్చి ఇంత వాళ్ళం అయ్యాం. ఇప్పుడు వెంకటరామయ్య లేడు. అతని మొదటి భార్య ఉన్ననాళ్ళు మన ఇంటికి వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. కానీ ఆవిడ పోయాక ఆ ఊరే వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కలుసుకోవడం లేదు. అతనికి ఇప్పుడు పెళ్లిడికి వచ్చిన పిల్లలు 2 ఉన్నారు. అయితే పోయి చూసాడు నాన్నగారు. అక్క చెల్లెలు అయితే మరీ మంచిది. 10 కాలాల పాటు కలిసి మెలుసుంటారు. ఏ తమ్ముడు? కాదు మరి, బయట వాళ్ళైతే వచ్చిన మర్నాడే పంపకాలు వేరుకొడలు అని పేచి పెట్టి కూర్చుంటారు. నా ఉద్దేశం అదే. అందుకేగా ఇంతకాలం ఆగింది. సరే, నేను వెళ్ళి చూసొస్తాను.